త్యాసకపోతే అసలుకే మోసం వస్తోందన్న విషయం మరోసారి రుజువైంది. అధిక వడ్డీకి ఆశపడి లక్షల రూపాయల డిపాజిట్ల రూపంలో చెల్లిస్తే పైసా కూడా తిరిగి చెల్లించకుండా బోర్డులు తిప్పేస్తున్నారు ఫైనాన్స్ కంపెనీలు. బెంగళూరులో 100 కోట్ల విలువ చేసే చీటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కార్పొరేట్ స్థాయిలో ఆఫీసులు పెడతారు, ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రకటనలిస్తారు. అంతా చట్ట ప్రకారమే, ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారమే జరుగుతుందంటూ ఊదర కొడతారు. కొన్ని రోజుల పాటు నమ్మశక్యంగానే ఉంటారు. తమ టార్గెట్ పూర్తయిన తర్వాత డిపాజిట్దారులను నిండా ముంచేసి బోర్డులు తిప్పేస్తారు. గార్డెన్ సిటీ బెంగళూరులో ఎలాంటి మోసమే బయటపడింది. అధిక వడ్డీల ఆశ చూపి ప్రజల నుంచి 100 కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో సేకరించిన ఫైనాన్స్ కంపెనీలు డబ్బులు కట్టిన వాళ్లను నిండా ముంచేస్తున్నాయి. ఇదంతా ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి చాలా మంది బెంగళూరు సిటీలో ఉండే వాళ్ళు కూడా చాలా వరకు ఇన్వెస్ట్ చేశారు. అందరికీ మోసం చేసి ఇతను ఇర్ఫాన్ బాషా అనే అతను, సిగ్బతుల్లా మేనేజరు ఔర్ ఖాన్ సాబ్ అని వీళ్ళు ఫాతిమా, మగ్దుమ్ ఫాతిమా వీళ్ళంతా కలిసి గ్యాంగ్గా ఏర్పడి ముస్లిం మైనార్టీస్కి మెయిన్ మోసం చేసినారు. మోర్కానాల్, అంబిడెంట్, ఇంజాజ్, బోరక్ వంటి పేర్లతో బెంగళూరులో వెలిసిన ఫైనాన్స్ కంపెనీలు ముస్లింల నుంచి పెద్ద సంఖ్యలో డిపాజిట్లు సేకరించాయి. 4 నెలల పథకంలో ₹1,00,000 డిపాజిట్ చేస్తే నెల నెల కొంత అసలు వెనక్కిస్తూనే మిగతా నెలలకు ₹1,00,000 చొప్పున వడ్డీ ఇస్తామంటూ ప్రకటనలిచ్చారు. కర్ణాటక కోఆపరేటివ్ సొసైటీ చట్టం నిబంధనల ప్రకారమే దీన్ని రూపొందించినట్లు జనాన్ని నమ్మించారు. బ్యాంకుల్లో కంటే ఎక్కువ వడ్డీ వస్తుండటంతో ప్రజలు కూడా నమ్మి కష్టార్జితాన్ని వీళ్ల చేతుల్లో పోశారు. కానీ కొన్ని నెలలు గడిస్తే గానీ అర్థం కాలేదు వీళ్ళు పెద్ద మోసగాళ్లని. ऐसा 1 लाख पे ऐसा 7% देके 12% देंगे करके हमारे पास कैश नहीं था. मेरा शादी का जो जेवर है वो बेच के मैं 2 लाख रुपीस डाल के जुलाई में डाली. 2 मंथ आया मेरे को इनमें 2 मंथ आया. उसके बाद हम फोन करे तो अरे नहीं, हम ऐसे ऐसे बैंक को टच हो रही, गवर्नमेंट को टच हो रही है, थोड़ा आप सब्र कर लीजिए, आपको आ जाएगा अकाउंट में करके बोल के ऐसा ही करके फोन करे तो लगातार ऐसा ही बात आती है हमको. पेमेंट का डिले. जब लोग हम जाके उनको पूछे, we asked them why the payment is delayed. They said because it is a manual, we have to do it manually, so the payment is delayed. ऐसा करके बताए. और जब हम ज्यादा जाके बोलते तो बोलते आप फिक्र मत करो, आप यू डोंट वरी, आपका पेमेंट तो 1-2 दिन में आपके बैंक में चला जाएगा, यू नीड नॉट वरी करके ऐसा बोल के भेजते. కనకనగర్ లో అంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సయ్యద్ ఫారిద్ అనే వ్యక్తి ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. సుమారు 38,000 మంది నుంచి 100 కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించాడు. 2 నెలలుగా ఈ సంస్థ ప్రతినిధులు అడ్రస్ లేకుండా పోయారు. జయనగర్ లో ఇంజాజ్ అనే సంస్థ కూడా ఇదే తరహా మోసానికి పాల్పడింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బాధితులంతా ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. భారతదేశంలోనే ఇప్పటి వరకు సుమారు ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఇలా సంవత్సరానికి ఏదో ఒక ఫైనాన్స్ కంపెనీ ఇలా మోసం చేస్తూ వాళ్ళు పరారవుతూ ఉంటూనే ఉన్నారు. అయితే ప్రస్తుతానికి కర్ణాటకలో కూడా ఈ సంవత్సరం ఇలా జరిగింది. మరి ఇంకా నెక్స్ట్ మిగతా రాష్ట్రాలలో కూడా ఇలాంటివి జరగబోతున్నాయి. దీనిపైన గవర్నమెంట్ అనేది ఒక అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్, ఆశు పరమేష్, బెంగళూరు.